పడుకోండి, రాత్రి అయింది. గుడ్ నైట్. రోజు నా చేతిలో నీకు మామూలుగా ఉండదు. వెళ్దామా? నువ్వు వెళ్ళి పడుకో. వాళ్ళది ఏంతో కొడుతుందో ఏంటో. పక్కింటి పంకజం పార్ట్ 4. ఏమైందండి? తొక్క మీద కాలేసా, కాలు జారింది. ఈ సభ్య సమాజంలో స్త్రీ నోరు జారినా పర్వాలేదండి, కాలు జారితే కష్టం. ఏంటి? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ అక్కడ. అంటే ఇప్పుడు కాలు జారి కాలుకి ఏమైనా అయిందనుకోండి, ఎవరండి రెస్పాన్సిబిలిటీ? చూసుకొని వెళ్ళాలి కదండి. కాలుకి ఏం కాలేదులేండి. అమ్మయ్యా. పంకజం గారు, మీరు అర్జెంటుగా రేపు దిష్టి తీయించుకొని చెప్తాను. అంటే అందానికి అర్ధాంతరంగా ఏమైనా అయిందంటే ఈ గుండె తట్టుకోలేదండి. ఏ ముసలి గుండె? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అన్ని జోకులు. అది కాదండి, 3 పార్ట్ల నుంచి మన సిరీస్ ఎగబడి చూస్తున్నారు కదా, మీ మీద ఎవరు కలిపడ్డాయో ఏంటో. అందుకని మీరు దిష్టి తీయించుకొని రేపు వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకొని చెప్తాను. రేపు వెళ్ళడం ఏంటి? నేను రోజు గుడికి రోజు గుడికి వెళ్తారా? ఏ గుడికి? వెంకటేశ్వర స్వామి. మీరెందుకు ఇంత సంతోషపడుతున్నారు? ఆ గుడికే వెళ్ళాలి. ఆ గుళ్ళో వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అంటండి. అవునా? ఏమైనా కోరికలు ఉంటే ఇట్టే జరిగిపోతాయంట. వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఆహా, రేపు గుడికి వెళ్ళాలి కదా. గుడ్ నైట్ అనండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. బాయ్. వస్తున్నావా? అమ్మో, మా ఆవిడ వస్తున్నా. ఉదయం 8:45. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్వికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద. దేవుడా, చల్లగా చూడు స్వామి. ఈ పంకజం ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేస్తుంది. ఈ రోజు నా మనసులోని మాట పంకజానికి ఎలా అయినా చెప్పేయాలి. ఇంకేం కావాలే? చాలే, ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాడావే. ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం పెంచావే. ఏదిమి వెళ్ళిపోతుంది. పంకజం గారు, ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా దేవానాం విశ్వరూపా పశువోంది సానాం ముహూర్తాసు ప్రతిష్ఠితమస్తు. విశ్వకర్లమేవాడి మొహం, నా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. గోవిందా. ఏంటి మమ్మీ ఎవడీడు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హారతి తీసుకున్నా ఆయన. తీసుకుంటా స్వామి. అయ్యో, చేయకాలిందా? ఏం పర్లేదు, మనిషి కాలినట్టున్నాడు. గోయిందా గోయిందా. ఏమండి, ఏంటి? ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకుని వెళ్దాం రండి. అలాగే.
గుడిలో గుడిసేటి వేషాలు వేస్తే వెంకటేశ్వర స్వామి వెంటబడి మరీ కొడతాడు. ఆ, ఏంటి అంటున్నారు? పుస్తకంలో ఉంది, చదువుతున్నాను. ఇంతకీ మీరెవరు సార్? ఓహో, నీవు ఈ గుడికి కొత్త కదా, నన్ను ఈ గుడికి చైర్మన్ అంటారులే. ఓహో, అందుకనే నా చైర్ వేసుకుని కూర్చున్నారు. సర్లేండి, వెళ్దాం పదండి. వస్తాం సార్. అమ్మయ్యా, ప్రసాదం ఇస్తా ఉండండి. ఒకటి అడగనా, మీరు రోజు గుడికి వస్తారా? భలే వాళ్ళండి, రోజు గుడికి వస్తారా? పూజారి కంటే ముందు వస్తానండి. అసలు నా భక్తి గురించి మీకు తెలియదు. వాళ్ళు ఒప్పుకోవాలి కానీ రోజు ఇక్కడే పడుకోమన్నా పడుకుంటా. మరి ఇందాక అంకుల్ ఏంటి ఈ గుడికి కొత్త అన్నారు? పెద్ద ఆయన కదండి, మెమరీ కార్డు వీక్. మీకు కొబ్బరి కొట్టిస్తాను, తినండి. చెప్ప గట్టిగా ఉంది, కొబ్బరి లేతగా ఉంది. పంకజం, ఆంటీ ప్రసాదం తీసుకుంది గాని రామ్మ. అలాగే, మీరు కూడా రండి. మీ చేతితో తీసుకురండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఏం ప్రసాదం అయి ఉంటుంది అబ్బా? పులిహోర. ఆమె తింటుందా? నువ్వు కలుపుతుంది. ఆహా. మీరేంటండి నన్ను తగులుకున్నారు? నా సంగతి వదిలేయి, నీ మ్యాటర్ ఏదో తేడా కొడతా ఉంది. ఏం ట్రై చేస్తున్నావా? అబ్బే లేదండి, మీరే నన్ను ఫ్రై చేస్తున్నారు అంతే. ఎన్ని చూడలే, ఎన్ని చేయలే. మీకు నమస్కారం అండి బాబు. ముసలాడు మామూలుడు కాదు. నాకంతా అర్థమైందిలే. బాగున్నావు అమ్మా? బాగున్నా. ఏంటంటే ఈ మధ్య కనిపించట్లేదు? లేదమ్మా, మా పెద్దమ్మాయి దగ్గరికి బెంగళూరు వెళ్ళాను నేను. అక్కడ అందరూ బాగున్నారా ఆంటీ? బాగున్నారమ్మా. అమ్మా పంకజం, నీ పాట విని చాలా రోజులైందమ్మా. పాట పాడవు? నా కోసం పాడమ్మా. ఇప్పుడు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అలాగే ఆంటీ, పాడతాను రండి. అబ్బా, పంకజం పాట ఎలా ఉంటుందో వినాలి. పంకజం పాడే పాట ఏంటో, మనవాడి మనసులో మాట ఏంటో, వీళ్ళిద్దరి మధ్య తర్వాత కథ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.